ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే అబుజామాడ్ అటవీ ప్రాంతాన్ని ఎస్టీఎఫ్, డిఆర్జీ, సిఆర్పీఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఉదయం నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అబుజామాడ్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. అయితే దాదాపు ఈ ఎన్కౌంటర్ లో మొదట 10 మంది చనిపోయారని చెప్పేసి పోలీసులు నిర్ధారణ చేశారు. అయితే 12కు మృతుల సంఖ్య చేరిందని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించిన పరిస్థితి. ఇప్పటికే 12 మందికి సంబంధించిన మావోయిస్టుల డెడ్ బాడీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా భారీ ఎత్తున కూడా తుపాకులతో పాటు అక్కడ ఉన్నటువంటి సామాగ్రి విప్లవ సాహిత్యంతో పాటు మావోయిస్టు వాడుతున్నటువంటి బ్లాస్టింగ్ సంబంధించిన ల్యాండ్ మైన్స్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితిగా కనపడుతుంది. అయితే దాదాపుగా మనం చూసుకుంటే ఇప్పటికే ఆడ గత 3 రోజుల కంచి కూడా భారీ ఎత్తున కూడా కోమింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మావోయిస్టులు షెల్టర్ జోన్ తీసుకొని అబుజామాడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2-3 రోజుల కంచి కూడా భారీ ఎత్తున కూడా నారాయణపూర్ అబుజామాడ్ ప్రాంతంలో భారీగా కోమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితిగా పడుతుంది. అయితే ఉదయం పూట భారీ ఎత్తున కూడా కాల్పుల మోత వినపడ్డదని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. భారీ ఎత్తున కూడా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిగా పడుతుంది. ఇప్పటివరకు మాత్రం 12 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణ చేశారు. దాదాపు మనం చూసినట్లయితే ఈ అబుజామాడ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ లో ఎస్టీఎఫ్, అదేవిధంగా డిఆర్జీ, అదేవిధంగా సిఆర్పీఎఫ్ బలగాలు పూర్తి స్థాయిలో కూడా పాల్గొన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ఇది ఈ నెల 15వ తారీఖున ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రాంతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతంలో హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ పర్యటన ఉందని చెప్తున్నారు. అయితే ప్రధానంగా మాత్రం రాష్ట్ర హోంశాఖ దేశ హోంశాఖ మంత్రి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అమిత్ షా పర్యటన కూడా ఛత్తీస్గఢ్ లో కొనసాగుతుంది. అయితే ఈ పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున కూడా భద్రతా బలగాలు అడవులను అయితే జల్లడ పడుతున్న పరిస్థితిగా పడుతుంది. అయితే ఇన్ని రోజులు మావోయిస్టులు ఒక షెల్టర్ జోన్ గా ఏదైతే దండకారణ్య ప్రాంతాన్ని ఎంచుకున్నారో దండకారణ్య ప్రాంతంలో అనేకంగా అక్కడ చూసినట్టయితే 1-2-3 కిలోమీటర్ల దూరంలో సిఆర్పీఎఫ్ బలగాలు భారీ ఎత్తున కూడా క్యాంపులు ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ అక్కడ ఉండే అవకాశం లేకుండా అయిపోయింది. భారీగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో దాదాపుగా ఈ ఏడాది 250 మంది దాకా మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని ఏదైతే దండకారణ్య ప్రాంతాన్ని మొత్తం కూడా మావోయిస్టులు ఖాళీ చేసి మావోయిస్టులకు ఇంకో ఏదైతే వాళ్ళ షెల్టర్ జోన్ అనుకుంటున్నారో అబుజామాడ్ ప్రాంతంలో అక్కడక్కడ నివాసం ఉంటున్న పరిస్థితిగా అడవి ప్రాంతాన్ని ఎంచుకొని పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తిగా వాళ్ళ దళాలకు సంబంధించి పూర్తి అక్కడ సంచారం కొనసాగుతున్న పరిస్థితిగా పడుతుంటే కీలక నేతలు మొత్తం కూడా మావోయిస్టులకు సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు మొత్తం కూడా కేంద్ర కమిటీ నాయకులు మొత్తం కూడా అబుజామాడ్ ప్రాంతంలోనే అక్కడే మకాం వేసినట్టుగా తెలుసు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో అంతే కూడా 3 బలగాలు కూడా ఇప్పటికే కేంద్రానికి సంబంధించిన మూడు బలగాలు కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు దాదాపుగా ఇప్పటివరకు 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా అయితే నిర్ధారణ వచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకా కొన్ని చర్చింగ్ ఆప్షన్ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. పోలీసులకు ఎలాంటి నష్టం కూడా జరగలేదు. వారికి కూడా మావోయిస్టులకు అయితే చనిపోయిన పరిస్థితి కాబట్టి భారీ ఎత్తున తుపాకులకు సంబంధించిన AK-47 SLRతో పాటు అదేవిధంగా ఇన్సాస్ట్ ఆటోమేటిక్ వెపన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. భారీ ఎత్తున కూడా మందుగుండ్ల సామాగ్రితో పాటు బ్లాస్టింగ్ సంబంధించిన ల్యాండ్ మైన్స్ కూడా భారీగా కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి. ఆ ప్రాంతానికి ఏదైతే ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి ఎవరిని కూడా మీడియాతో పాటు ఎవరిని కూడా వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇప్పటికే కేంద్ర బలగా అక్కడ దాదాపుగా 2 హెలికాప్టర్లు కూడా తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పోలీసులకు ఏమైనా బుల్లెట్ గాయాలు అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా సురక్షితంగా రక్షించాలి కాబట్టి నారాయణపూర్ మళ్ళీ ఇమీడియట్ గా తరలించడం కోసం 2 హెలికాప్టర్లు కూడా స్పాట్ లో అక్కడ పెట్టుకున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇంకా కేంద్ర భద్రతా బలగాలను కూడా అక్కడికి రప్పిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది.